కూర వండుకుంటే ఇంత సన్నం కలుపుకోవాలి. ఇంకేం చెప్పవా? తొందరగా నూనెలా ఫ్రై అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్ అనవా? హాయ్ ఫ్రెండ్స్ అనలేదా? కోపం తగ్గుతుంది, అది అన్నీ చూస్తలేరా ఫ్రెండ్స్? చూస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. నేను ఏం కూరలు అని పెట్టినా చూస్తలేరు. ఇప్పుడు శ్రావణం, మటన్లు చికెన్లు ఏమో లేవు. ఏం పెట్టినా కూడా కూరగాయలు. ఎవరు చూసినా కూడా ఒక్కరు ఇద్దరు. అవి వ్యూస్ పెరుగుతలేవు, సబ్స్క్రైబ్లు పెరుగుతలేవు. యూట్యూబ్ తీయాలంటేనే అంత ఇంట్రెస్ట్ పోయింది. ఏం చేయాలి? చూస్తారు మమ్మీ, నువ్వు అట్లా అదైనా పడకు, దిగులు పడకు. మెల్లిమెల్లిగా పెరుగుతారు. శ్రావణం అయిపోవడానికి వచ్చింది కదా, ఫస్ట్ 15 రోజులు అయిపోయిన తర్వాత తెలంగాణలో సుక్క ముక్క అంటేనే ఇష్టమాయే. సుక్క ముక్క పెట్టినాం అనుకో ఫుల్ చూస్తారు. ఈ కూరగాయలు పెట్టినాం అనుకో అని మూతి తిరుగుతాను, ఊరుకుంటాను. అంతే. భలే పెట్టిన మూతి తెలుసా? ఆ వీడియో వాళ్ళు చూడాలన్నా కూడా మటన్ చికెనే ఉండాలి. కూరగాయలు నచ్చాయి. మన తెలంగాణ స్పెషలే అది. ముద్ద దిగది. దాన్ని చూసడానికి కూడా కళ్ళు సహించాయి కూరగాయలు పెడితే. అందుకని నాకు కూడా ఇవి. సరే, శ్రావణం అయిపోయాక మనం కూడా ఒకటికి మొక్కి యూట్యూబ్ కోసం కొన్ని కోసుకుందాం. ఏం చేద్దాం? వసుధ కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మనం హాయ్ ఫ్రెండ్స్ అని క్యాబేజీ ఇట్లా కొయ్యాలండి. ఇట్లా పోతే తొందరగా నూనెలో ఫ్రై అవుతుంది. మనం కూర వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది నూనెలో ఫ్రై అయితే. ఇప్పుడు వండుతా.